సహాయం ఎంత పెద్దదన్నది కాదు, సహాయం వెనుక ఉన్న మనసు ఎంత పెద్దదన్నదే ముఖ్యం. మన ఊరి నుంచి మనం తీసుకున్నది ఎంతో ఉంది. ఇప్పుడు మన ఊరికి మనం ఇచ్చే సమయం వచ్చింది. మనం అందరం కలిసికట్టుగా చిన్న చిన్న అడుగులు వేస్తూ అవే రేపటి గొప్ప మార్పులకు పునాదులు కావాలని ఆశిద్దాం. మన ఊరు ఒక గర్వం, మన మాతృభూమి మన బాధ్యత, మన సేవ మన వారసత్వం, మన ఐక్యత మన బలం. అందరం కలిసి సంకల్పిద్దాం. రేపటి భావి భారత తరానికి మరి ఊతమిచ్చి ధైర్యాన్ని ఇచ్చి మరి పునాదులు వేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇప్పుడు జాన్ వెస్లీ గారు మరి ఏడబ్ల్యూసి సెక్రటరీ హైదరాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు, మేడ్చర్లో. మరి వారు నిజామాబాద్లో విధులు నిర్వహించారు. ఇక్కడనే జన్మభూమి ఇదే కాబట్టి మరి వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారాలు. ప్రథమంగా విద్యార్థులకు నా యొక్క హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సీరియస్ మన దాంట్లో హై స్కూల్ అంటే 7th నుంచి 10th వరకు ఎంతమంది ఉన్నారు చేస్తారా? 7th నుంచి 10th వరకు ఎంతమంది ఉన్నారు? థ్యాంక్ యూ 90% వాళ్ళే ఉన్నారు. నేను ఎందుకు చెప్పమన్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంప్లాయీస్ అంటే ఉద్యోగస్తులు, దట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ కూడా లేదు. అన్నకు ధన్యవాదాలు. మీరు ఈ యొక్క మీటింగ్ తోటి ఈ యొక్క దాంతో మీరు ఏమన్నా నేర్చుకుంటారు, ఏమన్నా ఆశతోటి మీరు లేపమన్నారు. ఇప్పటి నుంచే మీరు చిన్న నుంచే మీరు ఏం చేయాలి? నేను ఒక రైతా, నేను కలెక్టర్ అవుతా, లేదు నేను ఏ స్థాయిలో ఉన్నా ఎక్కడున్నా కానీ నేను గ్రామానికి దేశానికి నేను ఉన్న ప్రాంతానికి మంచి ఒక గుడ్ కండక్ట్గా ఉంటా అనేది మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పటికే మీరు అట్లా నిర్ణయించుకున్నారని ఆశిస్తున్నా. ఓకే, సభాధ్యక్షుడు మన హెడ్మాస్టర్ గారికి, అన్న సర్పంచ్ నసన్న గారికి, ఇంట్లో ఆశ్రయమైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగం రచించారు. ఆ రచించిన దాంట్లో ప్రతి ఒక్కరికి చదువు రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది ఎంతమంది తెలుసో తెలియదు, నాకు తెలియదు. కానీ ఆ చదువు వల్లనే, ఆ విద్యాబుద్ధుల వల్లనే బుద్ధి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో మన నిర్మించుకుంటాము. ఆ నిర్మాణంతో సొంతగా మన యొక్క కల్చర్ను మనం నిర్మించుకుంటాము. దాంతోపాటు మన కుటుంబాన్ని నిర్మించుకుంటాము. కుటుంబంతో పాటు సొసైటీని, సమాజాన్ని, గ్రామాన్ని, జిల్లాను ఆ రీతి ఉంటాయి. కనుక ఎవరైనా ఎక్కడైనా ఒక మార్పు రావాలని అంటే అది కేవలము బుద్ధిజీవులతోటే ఆ యొక్క మార్పు అవుతుంది. ఈ యొక్క మీటింగ్ని కండక్ట్ చేయడానికి అన్న తీసుకున్న సంకల్పం చాలా గొప్పది. మీరు ఏదైనా అర్థం చేసుకున్నది నాకు తెలియదు. నాకు నేను ఈరోజు ఇక్కడ ఉండి నిలబడుతున్నానంటే ఈ యొక్క భూమి మీద, ఈ యొక్క గడ్డ మీదనే, ఇక్కడనే గుళకరాళ్ళతోటి ఇల్లు నేర్చుకున్నాం. అన్న నాకు సీనియరు, ఒక 2-3 years సీనియరు. ఇక్కడే ఇదే ప్రాంతంలో ఇదే అన్న సార్లు వారు ఇప్పటిదాకా చెప్పినాయి అని మళ్ళీ నేను చెప్పదలుచుకోలేను. ఇక్కడే నేర్చుకున్నాము. ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాము. ఇక్కడే స్పోర్ట్స్ ఆడినాము. అది ప్రత్యక్ష సాక్ష్యం అందరూ ఉన్నారు. అందులో నేను కూడా ప్రథమ ఒక వ్యక్తిని. అందులో నుంచి నేను స్టేట్స్ ఆడినా. స్టేట్స్ కబడ్డీ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి 3-4 సార్లు కూడా వివిధ స్టేట్లలో సివిల్స్లో కబడ్డీ ఆడినా. ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చింది? కేవలము మన గ్రామం నుంచి. మన గ్రామం కాదు, ఎక్కడైనా మనం ఎక్కడైతే చదువుకున్నాం అక్కడ. ఆ రీతిగానే మీరు పిల్లలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి నుంచే మీలో ఆ యొక్క ఇష్టం ఉండాలి. నేను ఇది చేస్తాను. సరే, ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడాను. మరి ముఖ్యంగా మన
చిందాం నరహరన్ అయితే ప్రతి పాయింట్ను క్యాచ్ చేశాను. ప్రతి పాయింట్ మేము ఏదైతే మాట్లాడాలనుకున్నామో ఆ ప్రతి పాయింట్ కూడా మాట్లాడుకొచ్చాడు. అన్న కూడా ధన్యవాదాలు. సరే, ఇంకొకటి, ఈరోజు గ్రామ పంచాయతీలో ఈ యొక్క ప్రథమ పౌరుడుగా ఉన్న నర్సన్న గురించి ఒక 2 విషయాలు మాట్లాడతాను నేను. అన్న యొక్క డిజైర్ ఏముంటుందంటే, తనది ఉండే ఏమన్నా కానీ నేను రాజకీయంగా ఒక స్థాయిలో ఉండాలా, ఎదగాల, గ్రామానికి ఏమన్నా చేయాలని తన తపన ఒక 30 ఏళ్ళ నుంచి ఉంది. ఆ 30 ఏళ్ళ నుంచి నాకేట చేస్తానంటే తెలుసు, అది కూడా చెప్తాను నేను. ఆ తపన 30 ఏళ్ళ నుంచి ఉంది. తను ఒకవేళ నిజామాబాద్లో కానీ ఆర్మూర్లో కానీ ఏదైనా విషయం మాట్లాడుతుంటే ఏం మాట్లాడతాడంటే, ఏదైనా వచ్చినా నా ఊరు, నా ప్రజలు, నా గ్రామము, వారికి ఏమైనా కావాలా, వారికి ఏమైనా చేయాలా అని ఒక తపన నేను అప్పుడే చూశాను. ఇంకొకటి మీకు ఒక విషయం చెప్పాలి. అన్న హాస్పిటల్లో తన వదిన గురించి హాస్పిటల్లో తిరుగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు. ఏంటి అని మేము పోయి అన్న చేసిన ఏందన్నా ఇట్లా అంత అడవుళ్ళు ఉండవు ఇది అన్నా అంటే, లేదు ఇట్లా ఉందిరా హాస్పిటల్ ఇటువంటి అంటే ఓకే. మేము ఇక అందరికీ తెలుసు హాస్పిటల్కి పోయినామంటే టీ తాగడానికి ఫస్ట్ ఆఫర్ చేస్తారు. మేము చేస్తున్నప్పటికీ నా జేబులో ఒక ఎంప్లాయ్మెంట్ది ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ తోటి ఏంటి వెస్లీ అనగానే అన్న ఇట్లా నాకు ఒక ఎంప్లాయీ వచ్చింది అని అంటే, ఓకే ఎక్కడ వచ్చింది, ఇన్సూరెన్స్ వచ్చింది. అన్న వాళ్ళ మిస్సెస్కి ఆపరేషన్ వదులుకొని తన యొక్క డిజైన్ చెప్తున్నా నేను, ఇక్కడ అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు. తన యొక్క కన్సల్ట్ ఏంది ఉంది, విలేజ్ మీద ఎంత ఉంది, తన గ్రామం మీద, తన ప్రజల మీద ఎంత ఉన్నదనేది నేను చెప్పదలుచుకుంటున్నా. ఆ హాస్పిటల్ ఆ రాత్రిలోనే వదిలేసిండు. తన బండి మీదనే మేము నిజామాబాద్ వెళ్ళాము, ఎవరెవరి కళల్లో కలిసినాము, ఏం చేసినాము. ఆ రోజు కలవకపోతే రాత్రి 8 గంటల దాకా ఆ పర్సన్ దగ్గర ఉండి కూడా కలవకపోతే మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ ఇంటికి వెళ్ళి కలిసి ఆ పర్సన్ పట్టుకొని ఏదైతే పని అయిందో ఆ పని అయ్యేదాకా కూడా సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తను వచ్చి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించడం, మళ్ళీ మేము వచ్చి కలిసినాము. అది తన యొక్క ఉన్న పట్టుదల. ఇంతకుముందు కూడా మన బిడ్డలని అయిపోయాడు, ప్రతి ఒక్కరి సారి అయిపోయాడు. ఇది ఒక 10th క్లాస్ వరకు అయింది అని అంటే అది ఆషమాషి కాదండి, ఆషమాషి కానే కాదు. నేను కూడా ఇక్కడే 7th వరకు అవుతున్నా, మధ్యలో గ్యాప్ ఉన్నది. అయినప్పటికీ కూడా చెప్తాను నేను, అప్పుడు మేము ఎందుకు లేదు అంటే సరే దాన్ని వెంబడబడి 10th వరకు చేస్తున్నాం. దీన్ని మనం కాపాడుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా ఎవరైతే మన విద్యా బుద్ధులు జ్ఞానం ఉన్నదో బుద్ధిజీవులే ఏదైనా మార్పు చేయగలుగుతారు. ఆ మార్పులో ప్రథమ స్థానంగా చాలా మంది మన దగ్గర ఉన్న వాళ్ళంతా టీచర్సే ఉన్నారు. ఫస్ట్ మన నుంచే మనం మార్పు కావాలి, మన కుటుంబం నుంచి మనం మార్పు కావాలి, మన పిల్లల నుంచి మనం మార్పు కావాలి, మన బంధువర్గాల నుంచి మనకు మార్పు కావాలి. అయినప్పుడే సక్సెస్ఫుల్గా అవుతారని నేను ఆశిస్తున్నాను. మనము ఏదైతే మొక్కై వంగనిది ముంగదని ఏదైతే సామెత ఉందో అది అక్షరాల నిజం. దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న సర్పంచ్ అయినా కూడా మేము అనుకున్నాం, అన్నకున్న యొక్క డిజైర్ ఇప్పుడు నెరవేరిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకప్పుడు నేను ఎలక్షన్స్ అనేది వ్యతిరేకించిన బైకాట్ చేసిన, మీరు ఎంతమంది నమ్ముతారో నమ్మని తెలియదు, కానీ ఏది ఉన్నా కానీ సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చే వరకు ఖచ్చితంగా వచ్చి ఎలక్షన్లో పార్టిసిపేట్ అయినా ఓటేసిన. అది నేను ఇంకొక 2 నిమిషాలు చెప్తాను. భూమన్న సర్పంచ్గా ఉన్నాడు మన గ్రామ పంచాయతీలో. ఇక్కడే కాదు ఏడైనా కూడా 2 వర్గాలు ఉంటాయి, 2 పార్టీలు ఉంటాయి, ఏమన్నా ఉంటాయి. నేను అది ఎప్పుడు కూడా చూడలేను, నాకు తెలిసినప్పటి నుంచి నేను చూడలేను. ఎవరు వ్యక్తి పనిచేస్తాడు, ఎవరు వ్యక్తి నిజమైన నాయకుడు అనే ఆలోచించిన. ఆ టైంలో నేను బాంబేలో ఉన్నా, అక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని వచ్చి ఇక్కడ వచ్చి అన్న కొట్టేసిపోయాను. అప్పటికి నేను ఇంకా ఎంప్లాయీగా ఎంప్లాయీ నా ఇయ్యాల నేను 33 ఇయర్స్ అయింది నా సర్వీస్, 33 ఇయర్స్ సర్వీస్. అసలు ఇట్లాంటిది ఒక మీటింగ్ కండక్ట్ చేస్తారా అని చెప్పేసి చాలా ఆలోచించిన, ఎంతో నేను నా మనసులో. అయితే దాంట్లో భాగంలోనే మన భూపతి గారు కూడా యాక్సెప్ట్ చేయాలి.
మేవా పెట్టి కొద్దిగా మార్పు తీసుకొచ్చి అందులో మన ఎంప్లాయీస్ అందరిని ఒకటి తీసుకొచ్చి అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని పంచుకుందామని చూసాను. దాన్ని వేరే రకంగా ట్రాక్ చేసాను. చేసినప్పుడు కూడా ఒక అడ్మిన్గా తను ఏం చేయాలో అది పర్ఫెక్ట్గా ఫుల్ఫిల్ చేసాను. ఏదన్నా కొద్దిగా ట్రాక్లో పోతుంది అంటే దాన్ని తీసేయడము. ఇంకోటి మన కేవలము మన గ్రామ అభివృద్ధిలో భాగంగానే ఏమన్నా మనం సలహా సూచనలు ఇవ్వండి, ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఏమన్నా విషయాలు ఉంటే అవి మనం పంచుకుందామని ఒక కాన్సెప్ట్ తోటి మేము పెట్టిండు. అది ఇప్పటికీ నడుస్తుంది. అందులోనే భాగంగా ఈ 33 సంవత్సరాల తర్వాత కూడా ఈ యొక్క వేదికగా ఒక ఎంప్లాయీస్గా మేమందరము ఉండి ఒక మంచి కార్యక్రమం, ఇది చాలా అంటే చాలా మంచి కార్యక్రమం. ఈ మంచి బృహత్తర కార్యక్రమానికి మరి అన్న ఇచ్చినందుకు అన్న మరొకసారి మన యొక్క హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. అన్న మీరు నాకు తెలుసు చైర్మన్ గారితో ఒక వేరే రైతుల విషయంలో ఇదే గంజిలో ఎక్కడ నిజామాబాద్లో రైతుల పక్షాన తను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు కూడా కాదు, అది 30 ఇయర్స్ బ్యాక్ తను మాట్లాడినప్పుడు మా అజయ్ కృష్ణారావు మాకు చైర్మన్ ఉన్నాడు. ఆ చైర్మన్ పిలిపించి మాట్లాడండి. ఏమన్నాడు తెలుసా అండి అన్న విషయంలో, అసలు నర్సయ్య గారు మీరు ఇక్కడ అసలు విలేజ్లో ఎట్లా ఉన్నారు మీరు? ఈ పాటికి మీకున్న మేధాశక్తికి, మీకున్న ఆలోచనకి, మీకున్న క్రియేటివిటీకి అసలు మీరు ఎక్కడో ఉండాలి. ఇంకా మీరు విలేజ్లో ఉండి ఇంకా మీరు అట్లనే మన వ్యవసాయం చేసుకుంటున్నారు. నా యొక్క అదే సంకల్పమే వ్యవసాయం సార్. వ్యవసాయం రైతే రాజని చెప్పినప్పుడు ఇంకా నేను ఇంకేం చేస్తాను సార్, ఖచ్చితంగా నేను వ్యవసాయం చేస్తా, నాకు గిట్టుబాటు ధర రావాలని చెప్పేసి ఆ టైంలోనే తన ఎదిరించిన వ్యక్తి. అది మనలో ఉండాలా. ఆ యొక్క డిజైర్ అన్నకు ఉన్నది, దేవుడు సంకల్పించాడు. తను ప్రథమ పౌరుడుగా మా గ్రామానికి, మన మత్స్యలకు తను సర్పంచ్ అయ్యాడు. అది చాలా హ్యాట్సాప్. అన్నకు మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. తను తీసుకున్న ప్రతి మూమెంట్ను మేము చూస్తాము. అన్న ఏ మంచి కార్యక్రమం చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్లీ తీసుకున్నాడు. ఏంటంటే యువత మీద తీసుకున్నాడు. మనం చూసినాం ఈ మధ్యలో ఒక 1 month బ్యాక్ నుంచి జంజీ అని, అది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు మన దేశాన్ని భయంకరంగా యువతలో ఏదైతే ఆ డ్రగ్ అనే మాఫియాను ఉందో ఆ డ్రగ్కు కరెక్ట్ అయి మంచి యువత ఎట్లా చెడు మార్గాలు పడుతుండో దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని క్యాచ్ చేసి వాళ్ళందరికీ ఒక ఎక్స్పైరీగా పిలిచి వాళ్ళందరూ మీటింగ్ కండక్ట్ చేసి దానికి తన వంతుగా సహకరించారు అన్న మరొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదే రీతిగా ప్లాస్టిక్ అది కూడా చాలా భయంకరమైంది. దాని ద్వారా అందరికీ తెలుసు. మనం టీ కూడా ఎప్పుడైనా తీసుకొస్తే ఆ ప్లాస్టిక్ టీలో కూడా తాగద్దు, ప్లాస్టిక్ గ్లాస్లో కూడా తాగద్దు. దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది. అది సుదీర్ఘమైన ఇష్యూస్ కనుక దాన్ని కూడా దాన్ని మన గ్రామంలో నిర్వహించినందుకు అన్నకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అన్న మీకు తప్పకుండా మేము చెప్తున్నామన్నా. నేనైతే ఫస్ట్ అనుకున్నాను ఆ విషయం నిజం నగరాన పక్క చెప్పాడు. అదే ఎంప్లాయీస్గా మనం అనుకున్నది అది ఫుల్ఫిల్ చేస్తామన్నా. మా వంతు సహకారంగా 100% మేము చేస్తాము. నా వ్యక్తిగతంగా అయితే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక్కడనే మనం జరుపుకున్నాము. ఇదే మట్టిలో స్పోర్ట్స్ మరి ముఖ్యంగా ప్లీజ్ మీకు చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఈవినింగ్ టైంలో వాస్తవంగా ఆ టైంలో కూడా మేము వ్యవసాయానికి పోతూ హోటళ్ళకు పోయి మళ్ళీ కరెక్ట్ 5 గంటలకు 6 గంటలకు వచ్చేసి 7 గంటల దాకా కూడా ఇక్కడ కబడ్డీ ఆడినాం సార్, ఇక్కడ వాలీబాల్ ఆడినాం, ఇక్కడ టెన్నిస్ ఆడినాము, విజయనగరం కూడా సాక్ష్యము. ఇక్కడ మేము ఆ స్పోర్ట్స్ని బట్టే సార్ ఇక ఇంత ఫిట్గా ఉన్నామంటే అదే కాదు, ఇంకా ఏం లేదు. మళ్ళీ మన విలేజ్లో మనకు దొరికిన యొక్క మంచి ఫుడ్ ఇక్కడ విలేజ్లో దొరికినంత ఫుడ్ ఇంకెక్కడ దొరకదు. ఓకేనా? ఇప్పటికే కాలం చాలా అయిపోయింది. మరి పిల్లలు మీరు ఇక్కడి నుంచే ఒక డిజైన్ తీసుకుంటారని మేము ఈ సంకల్పం ఏదైతే దృఢంగా ఉంటుందో దాన్ని కార్యంలో రూపం దాల్స్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తు మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క మరి మీటింగ్ సమ్మేళనాన్ని ఏర్పరిచినందుకు అన్నకు మరి ఈ యొక్క కమిటీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మాకు కళ్ళ కట్టినట్టుగా వివరించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మరి పోలీస్ కానిస్టేబుల్గా
విధులు నిర్వహిస్తున్న లింగం గారు ఒక 2 మాటలు. నమస్కారం. ఇప్పటికే సమయం బాగా అయింది కాబట్టి ముఖ్యంగా ఈ ఇంతమంది కార్యక్రమాన్ని కండక్ట్ చేసిన గ్రామ సర్పంచ్ గారు ఉపాధ్యాయులకి అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు లింగం అండి. నేను పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తాను. నేను ఇక్కడ ఇదే స్కూల్లో మీరు పుట్టిన దగ్గరనే 10 సంవత్సరాలు చదువుతాను. ఫస్ట్ టు 10th ఇక్కడే చదువుతాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ముప్పల్ కానిస్టేబుల్గా పనిచేస్తాను. ముఖ్యంగా అందరూ చెప్తున్నది ఏం చేయాలంటే యువత ఎదుగులోనే పోతుంది అని చెప్పి అందరూ దాని గురించి చేయాలని అనుకుంటారు. ఓకే, మంచిది. నా దాకా వచ్చిందని చెప్పి నేను ఇక్కడికి రావడం మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే చెడుద్రోహం అని అంటే పిల్లలు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేది, చెప్తే వినేది, మంచి మార్గంలో నడిచేది అనేది ఫస్ట్ టు 10th వరకే ఉంటుంది. అక్కడ నుంచి ఇంటర్మీడియట్ పోయింటు అని అంటే వాడు హైయర్ ఎడ్యుకేషన్ పోతాడు. వాడు ఆలోచన విధానం, వాడు అంబిషన్ అనేది చేంజ్ అయిపోతుంది. నేరాలు కూడా ఎక్కువ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయంటే చిన్న వయసులోనే వాళ్ళకి తెలిసి తెలియని వయసులోనే అవుతుంది. అది ఎక్కడ ఉంటుంది అని అంటే ఇక్కడ ఇదే స్టేజ్. ఈ స్టేజ్లో మీరు గురువులుగా అంటే మీకు చెప్తలేగా ఉన్నట్టు గురువుగా మీరు ప్రతి విషయాన్ని కూడా పోలీసు దాంతో ఏమైపోతుంది అని అంటే దానివల్ల ఈ విధంగా అవుతున్నాయి. కానీ వాళ్ళు ఫోన్ లేకుండా ఎక్కువసేపు ఎక్కడ ఉంటారంటే ఇక్కడనే ఉంటారు. వాళ్ళ మీద వాళ్ళు ఏమున్నారు, వాళ్ళు ఏదో ఎట్లా బిహేవ్ చేస్తున్నారు అన్నదాన్ని మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే మంచి మార్గము చెడు మార్గము ఇక్కడనే డిసైడ్ అయిపోతుంది. మారేటోళ్ళు మారనోళ్ళు మారదు. కానీ చెప్పేదైతే అది సార్. ఇంకోటి ముఖ్యంగా ఏంటి అని అంటే డ్రగ్స్ అంటే పిల్లలు మీ అందరి కోసం మీకే చెప్పేది ఇద్దరు అందరూ రైట్. మన చుట్టూ జరిగే నేరాల పట్ల మనం అందరం కూడా అవగాహన కలిగి ఉంటాం. ఫస్ట్ ఏంటి అని అంటే ఏం జరుగుతాయి చుట్టూ నేరాలంటే ఇప్పుడు మనం రోజువారీ అంటే ఫోన్లు చూస్తున్నాం, న్యూస్ చూస్తున్నాము, పత్రికలు చూస్తున్నాం. చిన్న విషయాలు కూడా అంటే భర్తల మీద భార్య దాని గురించి చనిపోతాం. దీని పట్ల మీరు అవగాహన ఉంటే ఏమైపోతుందంటే మనం ఏదైనా నేరం జరగకముందు దాని మీద ఒక అవేర్నెస్ ఉండదు. ఇప్పుడు కంటిన్యూ ఏమైపోతుందంటే ఒక మర్డర్ అయింది అని అంటే దాని రిలేటెడ్గానే కంటిన్యూ పేపర్లు వస్తూనే ఉంటాయి. అంటే పబ్లిక్ కూడా ఏమైపోతుందంటే దాన్ని చూసుకొని నేర్చుకుంటున్నాడు. అది తెలుసో తెలియకుండా ఇది ఎట్లా అవుతున్నదంటే యువత అనేది చెడు ధ్రువాన్ని పడిపోతుంది. ఎట్లా అవుతున్నారంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొందరి దోస్తు అదే ఫ్రెండ్స్ ప్రలోభాలకు లేకుండా వాళ్ళకు కొంచెం ఎంజాయ్మెంట్ కోసము దాని మీద అయిపోయి వాళ్ళు దానికి అలవాటు పడుతున్నారు. కావున మీరందరూ కూడా ఏం చేయాలంటే ఏదైనా సరే దాని మీద కొత్త ఫ్యాషన్కి కొందరు అంటారు తీసుకోవడానికి పోతారు. నలుగురు వేరు ఒకరికి ఇంట్రెస్ట్ లేకుండా సాయం తాగాలంటే తాగాలండి. ఇంకొకరికి ఏం చేయాలంటే వాడు నలుగురు తాగుతారు, ఇంకొకరికి వాడికి ఇష్టం ఉండదు, వాడు అంటే అలవాటు అయిపోతుంది. కావున మీరు కూడా పిల్లలు ఏదైనా సరే మీకు సొంతంగా మీకు అంబిషన్ ఏముంటే దేనికి కూడా ప్రలోభాలకు లొంగదు. దేని ప్రలోభాలకు లొంగకుండా మీ అంబిషన్ మీద అంటే ఇప్పుడు మన చుట్టూ వాళ్ళందరూ ఒకటే విధంగా ఉండాలని లేదు కదా. అదేవిధంగా మీరు కూడా మీ అంబిషన్ని మీ గోల్ను కరెక్ట్గా పెట్టుకొని మీరు ఒక ఉన్నత స్థాయికి ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చదువుకొని వచ్చి వాళ్ళ ఒక డిస్టింక్షన్తో ఇక్కడ చదువుతారు. మీరు కూడా ఇక్కడ ఉండి చదువుకొని మీరు కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు శ్రీనిత ఎస్బీఐ అసోసియేట్ అలాగే ఇంతమంది ఆత్మీయ సభ్యులను ఏర్పాటు చేసిన మన వ్యవసాయ శాఖ నా పేరు శ్రీనిత. నేను ఎస్బీఐ బ్యాంక్లో వర్క్ చేస్తాను అసోసియేట్గా. మొట్టమొదటిగా మా గురువు గారైన మహేందర్ సార్ గారికి నా పాదాభివందనాలు. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్లేస్మెంట్ చాలా గట్టిగా సార్ పేరు తలుచుకుంటేనే అప్పట్లో మేము చాలా భయపడేవాళ్ళం. ప్రేయర్లోనే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ టేబుల్స్ ప్రతి ఒక్కటి సార్ చెప్పేవారు. అప్పుడు జయనేశ్వర్ సార్ గారు, మనోహర్ సార్ గారు గురించి కూడా విన్నాము. కానీ మేము మొన్న జనరీ క్యాండిడేట్స్ కాబట్టి తర్వాత మహేందర్ సార్ గారు అలా వచ్చారు. తర్వాత నేను ఇప్పుడు ఎస్బీఐ వర్క్ చేస్తున్నాను. కాకపోతే అంతకుముందు చాలా ఎగ్జామ్స్ రాసాను. 1/2 మార్క్ 1 మార్క్ చాలా కోల్పోయాను. కాబట్టి అంటే
పిల్లలు ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయ్యామంటే అసలు ఆపకూడదు, ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏంటో ఈ సభను ఏర్పాటు చేసింది మీకోసమే. ఇంతమంది ఇక్కడ ఎంప్లాయీస్ కూర్చున్నారు అంటే ఎన్నో కష్టాలు పడే కూర్చున్నారు. వారి యొక్క అనుభవాలు మీ అందరికీ తెలియజేయాలని సార్ ఇంత మంచి సభలు ఏర్పాటు చేశారు. మీరందరూ వారు చెప్పే మాటలు అన్నిటిని విని శ్రద్ధగా మీరు ఏం అవ్వాలో అనేది ఇప్పుడే నిర్ణయించుకొని ఒక గట్టి పట్టుదలతో సాధించాలి. నాకు మా అమ్మ నాన్న తర్వాత నా ఫినాన్షియల్ కానీ ప్రతి ఒక్కటి మా బావగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. మా చిన్న బాబాయ్ కానీ ఎవరైనా నేను చాలా మీలాగే నేను ఎప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు. చిన్నప్పుడు ఫస్ట్ సెకండ్ చదువుకున్నాను నారాయణ సార్ దగ్గర. గురుకులాలో కాలేజ్ అయిన గురుకులాలో చదువుకున్నాను. కాలేజ్ డిగ్రీ వచ్చేసరికి హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు కూడా ఫినాన్షియల్గా మా బావగారు చాలా హెల్ప్ చేశారు. ఆ వ్యక్తులకి అందరికీ పరిచయం చేయాలి. అక్కడ ఇక్కడే ఉన్నారు. మీరు అవకాశం ఇస్తే చూపిస్తారు మా బావగారు. ఈ వ్యక్తి వల్ల నేను ఇంత మంచి అనుభవిస్తున్నా అంటే నేను కాదు. అలా ఎవరో ఒక సహాయం చేస్తారు. మీరు పట్టుదలతో సాధించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూడండి ఎలా ఉంటుందో మన లైఫ్ స్టైల్, ఎక్కడ మారిపోతుందో, ఎవరు క్లిక్ ఇస్తారో, ఎవరు సలహా ఇస్తారో, ఎవరిపై పూర్తి నమ్మకం ఉంచుతామో ఒకసారి నన్ను గుర్తు చేశారు. ఎస్బీఐ అసోసియేట్ గా వీళ్ళు నిర్వహిస్తున్నారు. వారికి ఈ వేదిక పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా నర్సయ్య గారు గ్రేట్ పర్సన్. నేను నా గురించి చెప్తా, వేరే గురించి అవసరం లేదు. 1995 మరి నేను మనకేలో కాన్వెంట్ నడిపిస్తున్నా, గవర్నమెంట్ టీచర్. మరి నాలో ఏం టాలెంట్ గుర్తించారో అందరూ కలిసి కచ్చలలో స్కూల్ పెట్టుకొని వచ్చారు. నాదే ప్రైవేట్ స్కూల్ పెట్టి నేను క్రాంతిరేఖ విద్యానికేతన ఇక్కడ కొత్త స్కూల్ పెట్టాను. ఒక 3-4 సంవత్సరాలు నడిపి బంద్ చేశాము. ఎనీహో అప్పుడు గోపాల్ సత్వం కాంపిటీషన్ లో ఉండేది గురుకుల పంపించడానికి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే వాడు అంటే డిఫరెంట్ యాంగిల్లో ఇప్పుడు జీవన్ రెడ్డి ఓడిపోతున్నా అంటే ముందే చెప్పేసాడు. నేను పరేషన్ అయిపోయాను. అదే ఏ యాంగిల్ అబ్జర్వ్ చేస్తున్నావు అన్న అంటే ఏం లేదు, మొత్తం చెప్తాను, ఒకరోజు మొత్తం చరిత్ర బీజేపీకి చెప్తున్నా అంటాడు. అప్పుడు ఇంత భవిష్యవాణి నీకు ఎలా తెలుసు అని నేను. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ సందర్భమే మనకు కోఆర్డినేషన్ బిట్వీన్ టీచర్ ఎంప్లాయీస్ విత్ చిల్డ్రన్స్. మరి చిల్డ్రన్స్ కు ఒక మంచి చక్కని సందేశం ఇచ్చి మరి వాళ్ళలో ఉత్తేజాన్ని నింపి మరి జన్మభూమి కొరకు, ఉన్న ఊరు కొరకు, కన్న తల్లి కొరకు మరి రుణానుబంధాన్ని గుర్తు చేసినటువంటి ఆ మహానుభావుడికి నిజంగా ఈ వేదిక పక్షాన్ని ఒకసారి గట్టిగా తప్పని ఒకటి అభినందనలు తెలియజేస్తాం. ఇప్పుడు మరి ఉపసారి మాట్లాడబోయే ముందు మరి ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం అంటే అర్థం ఉన్నత ఆశయాలతో ఉద్యోగ జీవితాన్ని సాధిస్తున్నాము మనమంతా. ఉన్నత ఆశయాలతో ఉద్యోగ జీవితాన్ని నిర్వహిస్తున్నాం మనమంతా. ఈ ఉద్యోగ జీవితంలో ప్రతిభతో గ్రామానికి మంచి పేరు తెచ్చాము మనమంతా. అంటే ఉద్యోగ జీవితం చేస్తూ మరి ఎక్కడ ఏ ఊరేమో మీదంటే మర్చిపోతుంటాం. ఎందుకంటే కొందరు పేరు ముందర ఊరి పేరు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మచ్చర్ల కట్ట నడుస్తాయి అంటే కట్ట కూడా తీసేసి మచ్చర్ల నడుస్తాయని పెట్టే పరిస్థితి కూడా ఉన్నాయి. చాలా మంది చూస్తున్నాం మనం. ఎందుకంటే ఊళ్ళో ఎలక్ట్ చేస్తున్నారు. ఉన్న ఊరు కమ్మతల్లి గొప్పదని. మరి ఉద్యోగ గౌరవప్రదమైనటువంటి సేవలతో సమాజానికి అండగా నిలిచే వాళ్ళం మనమంతా. మరి స్ఫూర్తిదాయకమైనటువంటి స్నేహబంధాలతో అందరినీ ఏకం చేసేవారం మన ఉద్యోగులం అందరం కలిసి. మనం ఒక లక్ష్య సాధనలో ముందుకు సాగుతూ ఆత్మీయతకు అనురాగాన్ని పంచుకుంటూ ఆత్మీయత మూలాలకు మరవకుండా మధ్యలో మట్టితో అనుబంధాన్ని నింపుకుంటూ మరి యుగ యుగాలుగా నిలిచే మైత్రి బంధాలకు ప్రతీకగా నిలుస్తున్నాం మన ఉద్యోగులమైన మనమంతా. సంతోషాలను సమిష్టిగా పంచుకుంటూ మేలైన సేవాభావంతో సమాజాభివృద్ధికి తోడ్పడుతున్నాం మనమంతా. సమ్మేళితమైన చిరునవ్వులతో ఆత్మీయతను చాటుతూ నందనవనంలో మన అనుబంధాలను వికసింపజేస్తూ మరి సమ్మేళనం సమైక్యతకు, స్నేహానికి, సేవాభావానికి చిరునామాగా నిలిచి ఈరోజు మనం అందరం అపూర్వ కలయికగా ఈ హై స్కూల్ ఆవరణ వేదికగా
మరి కలిసాం. మనం దీన్ని సఫలీకృతం చేద్దాం. మరి 100% మరి మన యొక్క బాధ్యతను గుర్తించి ఉద్యోగస్తులమైన మనమందరం మరి ఈ కళామ తల్లి ఒడిలో చదువుకున్నాం, మరి విద్యాబుద్ధులు నేర్చుకున్నాం. వాగ్దేవి మానస పుత్రికలుగా ఎదిగిన మనం అనే రుణానుబంధాన్ని తీర్చుకుందామని ఈ వేదిక పక్షాన మీ అందరికీ కోరుతూ మరి ఇప్పుడు అందరినీ ఏకీకృతం చేస్తూ మరి ఏదో సాధించాలనే తపనతో మరి భూపతి గారు చాలా కష్టపడ్డారు. రియల్లీ గ్రేట్ పర్సన్. అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రస్తుతం మోటార్లో నిర్వహిస్తున్నారు. మరి ఆ భూపతి సార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తన యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పడం వారిని సాధారణంగా ఆహ్వానిస్తాం. నేను మాట్లాడే ముందు ఒకసారి విజయన్న గారు ఒక 2 మాటలు మాట్లాడతారని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వారిని ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పేరు చెప్పాలి, జాన్వేశ్వరి గురించి అంట. మీరు గేమ్స్లో ఒక దాదాపుగా మీ టీము కీర్తి చేతులు అనంతి గంగాధర్ గౌడ్, మీరు విజయ్ కుమార్ గారు, వీళ్ళని ఒక 15 ఏళ్ళు వీళ్ళు రాజమేరు వీళ్ళ టీమే మధ్యలలో విజయంగా రైడర్గా ఉంటుండే. రంగురైదు నీటికెళ్ళి జంపై ఆ విజయాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించి ఇక్కడి నుంచే ఆయన స్టేట్ లెవెల్లో ఆడడానికి మధ్యలోనే ఆస్కారమైంది. కాబట్టి ఈ గేమ్స్లో మన స్కూల్లో వీళ్ళు కూడా నీ వల్లే రావడానికి మీ ప్రత్యేకమైనటువంటి దృష్టిని ఇక్కడ విద్యార్థులకు అందించాలంటే మై స్పెషల్ రిక్వెస్ట్ టు యూ. ఇప్పటికే కాలాతీతమైంది. Respected dignitaries on the dais, off the dais, my dear students, good afternoon to all. Once again, good afternoon to all. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం అనేటువంటి ఉద్యోగస్తుల యొక్క ఆత్మీయ సమ్మేళనము ఒక గొప్ప సాంప్రదాయంగా మనం చెప్పవచ్చును. నేను రిపీటెడ్ మాటలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేను, ఒక 2 నిమిషాలు సమయం ఇచ్చారు కాబట్టి ఈ యొక్క సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి ఆద్యులు శ్రీ కట్నాసయ్య గారికి ప్రత్యేకంగా గట్టిగా చప్పట్లతో మీరందరూ కూడా వారికి అభినందనలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నారు. అదేవిధంగా మనుర్భవ జనయ దైవం దైవ్యం జనం, ఉత్తమ గుణములు గల మనుష్యుడవము, దివ్య గుణములు గల మానవుని నిర్మించుము. దానికి నిలువెత్త ప్రతిరూపం ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులందరూ. ఫస్ట్ యూ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, ఆఫ్టర్వర్డ్స్ వీ హ్యావ్ టు డెవలప్ డివైన్ క్వాలిటీస్ ఆన్ దెమ్. దిస్ ఈజ్ యూస్ఫుల్ టు క్రియేట్ ఏ గుడ్ పర్సనాలిటీ, ఫ్యామిలీ, విలేజ్, సొసైటీ అండ్ గుడ్ నేషన్. కాబట్టి ఈ విషయాన్ని మనము మనసులో ఉంచుకొని ఒక ఉత్తమమైనటువంటి పౌరులు నిర్మించే క్రమంలో ఉన్నాం. ఈ యొక్క మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్కూల్ దగ్గరకు వచ్చినాం కాబట్టి స్కూల్ పిల్లలకు సపరేట్ గా క్లాస్ తీసుకుంటాం. మీకు ఈ సందర్భంగా మీకు ఏం చెప్పాం, అందరికీ సమయాభావం అయిపోయింది. ఇక ఉద్యోగస్తుల గురించి చెప్పాలంటే సార్ 32 డిపార్ట్మెంట్లలో ఇక్కడ ఆశీనటువంటి పెద్దలందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మా గురువు గారు ఉన్నారు, మనవర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఆశీనటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి సదుద్దేశంతో ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి మా వంతు ఉడతా సహాయంతో, ఉడతా భక్తిగా మేము చేసే సహాయంతో మేమందరం ముందుకు వచ్చామని ఈ సందర్భంగా వీరందరూ తమ తమ ఉపన్యాసాల ద్వారా స్పష్టంగా చెప్పదలిచారు. అందులో భాగంగానే మేవా గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేవా మీన్స్ ఇట్స్ ఏ ట్రెడిషనల్ స్వీట్. మేవా అంటే ట్రెడిషనల్ స్వీట్. ఎలాంటి పక్షపాతం లేకుండా తటస్థ వైఖరితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరిది కూడా పూలబాట కాదు, అందరిది ముళ్ళబాటే. ఈ పూలబాట తయారు చేసి ఈ ముళ్ళబాటను తొలగిస్తూ పూలబాటగా తయారు చేసిన మీకోసం ఈ మంచి రహదారి వెంట మీరు పరుగులు తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆకాశమే అడ్డుగా మీరు విద్యని ఆర్జించాల్సినటువంటి అవసరం ఉంది.
అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తమ వంతుగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. ఈ సందర్భంగా నరసయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతమైంది. అన్నగారు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు కన్నల్ సార్ అండ్ స్టాఫ్ మెంబర్ చాలా మంచి విద్యను అందిస్తున్నటువంటి వాళ్ళు. ఇద్దరు పిల్లలకు అడగడం జరిగింది, మేము వేరే స్కూల్కి వెళ్ళి వచ్చినాం సార్, ఇక్కడ బాగా చదువుతున్నాం, ఆ స్కూల్ కన్నా ఈ స్కూల్ బాగా ఉంది, ఎందుకంటే కితాబ్ ఏమిటి. ఈ సందర్భంగా స్కూల్ హెడ్ మాస్టర్ గారికి స్టాఫ్ కు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా కన్నల్ సార్ ఇక్కడికి రావడంతో చెప్పడం జరిగింది, సార్ నేను మీ ఊరికి వస్తున్నాను అంటే, సార్ ఏం బాధలేదు, మాకు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు, మహిళా శక్తి ఉంది, అదేవిధంగా ఇక్కడ సహకారం అందించే వాళ్ళు ఏం బాధ లేదు. కన్నల్ సార్ మా సీనియరు, బాబీ అన్న కూడా మాకు సీనియర్ ఉన్నారు, సుధాకర్ సార్ మా దగ్గర వీధిగా పనిచేశారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు, మీరందరి యొక్క సహకారంతో. అదేవిధంగా పెద్దలు చెప్పారు, సార్ మేము చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం భాగంగా మేమందరం కూడా మీకు వెన్నుదన్నుగా ఉంటాం. ఈ గ్రామ అభివృద్ధిలో మా వంతు సహకారాన్ని అందిస్తాం. సహకారం అనగానే ఇందాక చాలా మంది అంటారు ఆర్థిక సహకారం కాదు, ఓన్లీ ఆర్థిక సహకారం కాదు. కొందరు నాలెడ్జ్ సహకారం ఇస్తారు, కొందరు స్కిల్స్ డెవలప్ చేస్తారు, కొందరు వారి వారి లెవెల్లో వాళ్ళు వివిధ ప్రయత్నాల ద్వారా సహకారం అందిస్తారు. అది కూడా సహాయమే. చివరికి ఆర్థిక సహాయం. ఆర్థిక సహాయానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫిలాంథ్రపిస్టులు ఉన్నారు, చాలా మంది ఆర్చులు ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా విఠలన్న గారు కానివ్వండి, జయకృష్ణ సార్ గారు కానివ్వండి, జాన్వేశ్వరి గారు కానివ్వండి, కుమారి నారాయణ జిజ్ఞాస్ గారు కానివ్వండి, బంజ రాజేశ్వర సార్ కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరు పేర్లు మర్చిపోతే మన్నించాలి. ప్రతి ఒక్కరు కూడా వారి వారి లెవెల్లో ఇక్కడ సహకారం అందించారు. ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా మేమందరం ఉద్యోగస్తులము 32 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళము ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించుకొని ఈ గ్రామ అభివృద్ధికి మా వంతు సాయంగా కార్యాచరణ ప్రణాళికను నిర్మించబోతున్నాం సార్. ఈ సందర్భంగా ఈ యొక్క ఉద్యోగస్తులందరికీ కూడా ఒక రిక్వెస్ట్, మీ యొక్క అమూల్యమైనటువంటి సమయం ఇచ్చారు. మనము ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఇక్కడికి వచ్చినాము, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి యొక్క ఆకాంక్ష ఒకటే ఉంది, మేము పడ్డ కష్టం మా తర్వాతి తరాల వాళ్ళు పడకూడదు అనేటువంటి సత్సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ యొక్క సంకల్పాన్ని మనమందరం కూడా నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందరి సహకారంతో మనము ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దాం. సమయాభావం వల్ల నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. మరొక్కసారి విద్యార్థులకు మీకు స్పెషల్ క్లాసెస్ కూడా మేమందరం తీసుకుంటాం. వివిధ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి షెడ్యూల్ కూడా రెడీ చేస్తాం. అదేవిధంగా మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ అనండి.